ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చెప్పండి. మనకు జీర్ణ సంబంధ వ్యాధులు రాకుండా ఉండాలంటే, తిన్న ఆహారం సరిగా అరగాలంటే ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఏం తినకూడదు? సో ఎంత అనేది అంటే దానికి ఒక డెఫినేషన్ అని ఏమి ఉండదండి. సో టైంకి తినడం ఇంపార్టెంట్. కాకపోతే ఏం చెప్తా ఉంటాం మేము అంటే కొంచెం కొంచెం తినండి, ఎక్కువసార్లు తినండి. అట్లా అని చెప్పి మీరు ప్రొద్దున ఒక మేజర్ మీల్ తిని రోజంతా ఏం తినకుండా రాత్రిపూట తినడము అనేది కరెక్ట్ కాదు. సో కొందరు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది, లేకపోతే ఓమాడ్ డైట్ అంటారు, అంటే 1 మీల్ ఏ డే తీసుకోవడం జరుగుతుంది. అంటే అది వెయిట్ లాస్ గురించి కొందరికి అట్లా అడ్జస్ట్ అవుతూ ఉంటారు. కాకపోతే టు జనరలైజ్ సంథింగ్ లైక్ దట్ ఈజ్ నాట్ ఎ గుడ్ థింగ్. ఎప్పుడన్నా ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, ఏం తినాలా అనేది దానికి కూడా క్లియర్ కట్ డెఫినేషన్ లేదు. సో హైజీనిక్ ఫుడ్, స్మాల్ మీల్స్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్, అండ్ ఆప్టిమల్ లెవెల్ ఆఫ్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్ అండ్ ఫ్యాట్ అనేది ఉండేటట్టు చూసుకోండి. సో ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే మనకు నార్మల్గా లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ అనేది తక్కువ అవుతాం. ఎప్పుడు తినాలి అంటే బిఫోర్ స్లీప్ అట్లా? సో బిఫోర్ స్లీప్ అంటే మినిమం 2 hours బిఫోర్ స్లీప్ తినడం చాలా ఇంపార్టెంట్. అండ్ 1 hour విత్ ఇన్ వేకింగ్ అప్, అంటే లేచిన ఒక గంటన్నరలో తినడము, రాత్రి తిన్న తర్వాత 2 hours తర్వాత పడుకోవడం అనేది ఇంపార్టెంట్. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.